MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి ఇప్పుడు రాబోయే మాసంలో అంటే సెప్టెంబర్ మాసంలో గ్రహణం ఏదో ఉంది అని చెప్పంటున్నారు. ఈ గ్రహణ ప్రభావం ఏ ఏ ప్రాంతాలపైన ఉంది, ఈ గ్రహణం యొక్క పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వివరించండి. మనకి 2025 సంవత్సరంలో 7 సెప్టెంబర్ 2025 ఆదివారం వచ్చింది. ఆ రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం మనకి ఏర్పడుతుంది. చంద్రగ్రహణం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ యొక్క చంద్రగ్రహణం, ముఖ్యంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం, ఇది రాత్రి 9:30 గంటల సమయం నుండి తెల్లవారుజామున 3:30 మధ్య వరకు ఉన్నటువంటి సమయంలో ఇది జరుగుతుంది. అందులో రాత్రి 11:40 ఇది మధ్యస్థ సమయం, మధ్యస్థ కాలం, గ్రహణ మధ్యకాలం అంటారు కదా, అది జరుగుతుంది. అందులో ఇది చంద్రగ్రహణం, రాహుగ్రస్త గ్రహణం శతభిష నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది. అది ఈ యొక్క గ్రహణం. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వారికి, సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. ఈ రెండు రాశుల వారు. అలాగే కొంచెం మీనరాశి, వృశ్చిక రాశి మీద కూడా ఈ గ్రహణ ప్రభావం ఉన్నది. ఇక రాశుల వారుగా చూసుకున్నట్లయితే ఈ గ్రహణం వృషభ రాశికి, తులారాశికి కలిసి వస్తుంది. ఇంకా మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యస్థ ఫలితాలు ఈ గ్రహణ ప్రభావం మీద ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి, కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. అలాగే ఈ గ్రహణ ప్రభావాన్ని మనం సరిగా చూసినట్లయితే, ఈ గ్రహణం ఏర్పడేటువంటి సమయాన్ని ఆ లగ్నాన్ని బట్టి చూసుకున్నట్లయితే, ఈ గ్రహణ ప్రభావం ఇది భారతదేశంలో, అలాగే కొంత దుబాయ్ వంటి దేశాలు, రష్యా వంటి దేశాల్లో ఈ గ్రహణం కనపడుతుంది. చైనా వంటి దేశాల్లో కూడా ఈ గ్రహణం కనపడుతుంది. భారతదేశంలో ఉంది. అందుకనే భారతదేశంలో 5:30 తర్వాత ఆలయాలు తెరిచి ఉండకూడదు. అసలు రాత్రి కాబట్టి ఆలయాలు మూసి ఉంటాయి, అయినా కూడా 5:30కి ఆలయాలు వంటి మూసి సాయంత్రం ఉండదు. రెండోది, ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా ఇంటిలో కూడా భోజనాలు వంటివి 5:30 లోపు చేసుకుని ఉండాలి. కుదరదు కదండి, లేదు, అలాగే ఆచరించమని మన యొక్క శాస్త్రం. తర్వాత గ్రహణ నియమాలు మనం పాటించుకుంటూ ఉంటాం. గ్రహణ నియమాలు అంటే 5:30 లోపు భోజనాది కార్యక్రమాలు సాయంత్రం అవచేసాం. చాలా మంది నేటి తరంలో 7 భోజనం చేయమంటున్నారు. ఆ రోజు 5:30కి మనం ఊహించుకుని తర్వాత ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా గ్రహణానికి పట్టు స్నానం, విడుపు స్నానం చేయడం, గ్రహణ సమయంలో అమ్మవారిని పూజించడం, లేదా గ్రహణ సమయంలో నిద్రపోకూడదని శాస్త్రం. దేవతారాధన వంటి చేయాలి. అసలు గ్రహణం ఒక అద్భుత అవకాశం. గ్రహణ సమయంలో ధ్యానం వంటివి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ మనం చూసినంత వరకు సినిమాల్లో వీటి ద్వారా ఆ టైంలో దేవతలు కూడా శక్తులు కోల్పోతుంటారని అంటుంటారు. అవన్నీ నేను మళ్ళీ తప్పుడు ప్రచారాలని, సినిమాలటువంటి వాటిని మనం మన యొక్క జీవితంలో ఆదర్శంగా తీసుకోకూడదు. అందులో చిత్ర విచిత్రాలు అనేక ఉంటాయి. నేను వాటి మీద మాట్లాడిన, కానీ గ్రహణం ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకు అద్భుతమైన అవకాశం అంటే, గ్రహణ సమయాల్లో చేసేటువంటి ధ్యానాలకి, జపాలకి, అలాగే గ్రహణ సమయంలో చేసుకునేటువంటి దానాలకి చాలా కొన్ని రెట్ల ఫలితం ఉంటుంది. ఆ సమయంలో మౌనంగా ధ్యానం చేసుకోవడం, లేదా జపాలు, మీకు గురోపదేశం ఇచ్చినటువంటి జపాలు చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం. యోగులు గ్రహణం కోసం వేచి ఉంటారు, ఒకటి. రెండోది, గ్రహణ సమయంలో దానములు, సూర్యగ్రహణం అయితే బంగారాన్ని, చంద్రగ్రహణం అయితే వెండిని దానం ఇవ్వమని శాస్త్రం చెప్పింది. గ్రహణ సమయంలో. అలాగే కొంతమంది గ్రహణ సమయంలో రాహు జపం, దుర్గాదేవి జపం వంటివి చేయడం, అలాగే కేతుగ్రస్త గ్రహణాలు అయితే విఘ్నేశ్వరుని జపించడం వంటివి చేయడం మంచిది. రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి దుర్గాదేవిని
ఓకే. రాహుగ్రహాన్ని, చంద్రగ్రహాన్ని జపించుకొని ఆరాధించడం మంచిది. శివనామస్మరణ చేయడం మంచిది అని, అందులో చంద్రగ్రహణం కాబట్టి శివనామస్మరణ వంటివి చేయడం చాలా మంచిది. అలాగే వెండిని దానం చేయమని ఇటువంటి గ్రహణ నియమాలు పాటించాలి. అలాగే చిలకమర్తి పంచాంగరిచ్చే ఈ గ్రహణ ప్రభావం మనం చూసుకున్నట్లయితే ఇందాక రాశుల మీద చూసాం. ఈ గ్రహణ భారతదేశంలో సంబంధించిన చేత ముఖ్యంగా మళ్ళీ ఈ సమయం నుంచి వచ్చే 4-5 నెలల్లో ఉగ్రవాదుల ద్వారా ప్రమాదాలు, మళ్ళీ యుద్ధం వంటివి ఏమైనా జరిగేటువంటి సూచనలు కొంచెం అధికంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు అధికంగా ఉన్నాయి. యుద్ధాలు ఎక్కడైనా ప్రపంచంలో ఆగుతాయి అనుకుంటే ఆగవు, కానీ ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువ ఈ గ్రహణ ప్రభావం వల్ల ఉన్నాయి. 2 ఇన్ఫ్లేషన్ వంటివి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, చిక్కుముడులు ఇంకా ఏర్పడబోతున్నాయి. ఉద్యోగస్తులకి సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం ఈ గ్రహణ ప్రభావం వల్ల స్పష్టంగా కనపడుతుంది. అందువల్ల ఈ గ్రహణం కొంచెం ఉద్యోగస్తులకి ఆర్థిక పరమైనటువంటి వాటిలో ఇబ్బంది పట్టేటువంటి వాటిలో కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉన్నది. అలాగే ఈ గ్రహణం భాద్రపద పౌర్ణమి రోజు ఏర్పడడం, శతభిష నక్షత్రం శనికి సంబంధించినటువంటి కుంభరాశిలో ఏర్పడడం చేత దాని ప్రభావం వలన ముఖ్యంగా కొన్ని దక్షిణ రాష్ట్ర ప్రాంతాలలో, హిమాలయ ప్రాంతాలలో వరద బీభత్సాలు, అలాగే సముద్రంలో భూకంపాలు వంటివి కొంత జరిగేటువంటి స్థితి కొంచెం కనపడుతుంది. ఆ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం, అంటే చిన్న చిన్న ప్రమాదాలు మాత్రం ఉన్నాయి. ఇవి ఆ గ్రహణం యొక్క స్థితిని బట్టి. ఇది ఎప్పటి వరకు అండి ఇవన్నీ కూడా ఈ ప్రభావం? ఒక 3 నెలలు ఈ ప్రభావం ఉన్నది. 2-3 నెలలు ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఈ 2 వరకు ఇంకా కొంచెం 2-3 నెలలు ఉన్నటువంటి స్థితి ఉన్నది. సో మొత్తం మీద రాహుగ్రస్త చంద్రగ్రహణం మనకి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో భాద్రపద పౌర్ణమికి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను. ఓకే గురుగారు, భాద్రపద మాసం రాబోతుంది. మరి అసలు ఏంటి భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏంటి? ఆ మాసం అంతా కూడా మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? వివరించండి. చాలా భాద్రపద మాసం మిగతా మనకు ఉన్నటువంటి 11 మాసాల్లో, అంటే సంవత్సరంలో 12 మాసాల్లో భాద్రపద మాసాన్ని తీసేసి ఉన్న 11 మాసాలలో చాలా ప్రత్యేకం, చాలా విశేషం. ఎందుకు అంటే ఈ మాసంలోనే మనం శుక్ల పక్షాలలో దేవతా ఆరాధనలు, కృష్ణ పక్షాలలో పితృదేవతా ఆరాధనలు ఒక్క భాద్రపద మాసంలోనే మనకి ఇలా 2 కనబడతాయి. ఇంకా భాద్రపద మాసానికి మరొక ప్రత్యేకత ఏంటి అంటే భాద్రపద మాసం విష్ణు ప్రీతికరం అని శాస్త్రం చెప్పింది. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం అని. అందుకనే భాద్రపద మాసంలో వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద అవతరించినటువంటి రోజు. అందుకనే భాద్రపద శుక్లపక్ష ద్వాదశి వామన ద్వాదశిగా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా భాద్రపద మాసంలోనే మనం అనంత పద్మనాభ వ్రతం చేస్తున్నాం. చాలా ప్రత్యేకమైంది. ఈ అనంత పద్మనాభ వ్రతం భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి రోజు చేయడం. ఎవరు ఆచరించాల్సిన ఇది అనంత పద్మనాభ వ్రతం ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆచరిస్తారు. కానీ భారతదేశంలో చాలా మంది చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో చేసేవాళ్ళు ఉన్నారు. 14 పోగులతో తోరణానికి పూజ చేసి శ్రీ మహావిష్ణువుగా భావించి ముఖ్యంగా ఆదిశేషుడు మీద పడుకున్నటువంటి అనంత పద్మనాభని యొక్క స్వరూపంలో విగ్రహానికి పూజించడం ఈ యొక్క అవతారంలో విశేషం. ఇది 14 సంవత్సరాలు చేయడం దానిలో ఉన్నటువంటి ఆచారం. ఈ రకంగా అనంత పద్మనాభ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల కోరికలు నెరవేరుతాయని అంత దివ్యమైనటువంటి వ్రతం. ఇదే కాకుండా భాద్రపద మాసంలో భాద్రపద శుక్లపక్ష పంచమి ఋషి పంచమి. ఋషి పంచమి ఏంటంటే మన సనాతన ధర్మంలో వేదాలని, పురాణాలని, వేదాంగాలని, ఉపనిషత్తులని, పురాణాలని ఇవన్నీ మనకి వేద జ్ఞానాన్ని అందించినటువంటి ఋషులని స్మరించుకోవాలి. ఆ రోజుగా అసలు నిత్యము స్మరించుకోవాలి. ప్రత్యేకించి కనీసం ఋషి పంచమి రోజు వారిని స్మరించుకోవడం, వారి కోసం స్నానాదులన్నీ కానిచ్చి వారి కోసం ఏంటంటే అర్ఘ్యం వంటివి విడిచిపెట్టడం వంటివి చేయడం చేత ఋషి పంచమి చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఆడవారు మగవారు ఎవరైనా అర్ఘ్యం
వదలొచ్చా? అర్ఘ్యం ఎవరైనా వదలొచ్చు, ఇబ్బంది లేదు. ఆ, అర్థమవుతుందా? అలాగా ఋషి పంచమి కూడా మనకి భాద్రపద మాసంలో వస్తుంది. ఆహా. ఇంకా భాద్రపద మాసంలో మరొక ముఖ్యమైన విషయం వినాయక వ్రతం, ఉమ్, వినాయక నవరాత్రులు. 9 రోజులు విఘ్నేశ్వరుని పూజిస్తారు. అవును. అందువల్ల భాద్రపద మాస శుక్ల పక్షాలన్నీ కూడా ఉమ్, పూజలు, వ్రతాలు, కార్యక్రమాలతో నిండి ఉంటుంది. అవును, ఇంకా కలకలలాడుతూ ఉంటుంది మాసం ఇదే అంతా. కాకుండా అయితే భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తర్వాత కృష్ణ పక్షాలు చాలా ప్రత్యేకం. ఉమ్, వీటిని మహాలయ పక్షాలు, పితృపక్షాలు అంటారు. అవును. అసలు మహాలయ పక్షాలు, పితృపక్షాలు ఏమిటి అంటే ఉమ్, మనకి మహాలయ పక్షం, పితృపక్షం దీని గురించి మహాభారతంలో ఒక కథ స్పష్టంగా ఉంది. ఉమ్, ఏంటండి? మనకి మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయిన తర్వాత ఉమ్, ఆయన స్వర్గానికి బయలుదేరడం. స్వర్గానికి బయలుదేరుతున్నప్పుడు ఆయనకి చాలా దాహం వేసి మధ్యలో ఉమ్, ఒక పారేటువంటి నదిని చూసి నీళ్లు తాగుదామని దాన్ని స్పృశించగానే, ముట్టుకోగానే ఉమ్, ఆ నది మొత్తం బంగారమే అయిపోయింది. అబ్బాబా. తర్వాత ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మామిడి చెట్టు, మామిడి పండు కనపడితే దాన్ని ఉమ్, ఆ పండుని తిందామని మామిడి పండుని ముట్టుకుంటే చెట్టుతో పాటు పండు మొత్తం కూడా సువర్ణమయం, బంగారమయం అయిపోవడం. ఉమ్, చాలా ఆశ్చర్యమైన, నాకెందుకు ఇలా అవుతుందని తన యొక్క తండ్రి అయినటువంటి సూర్య భగవాన్ని ప్రార్థించగా ఆ, సూర్యుడు ప్రత్యక్షమై, నాయన ఉమ్, నీవు నీ యొక్క గత జన్మలో నీకు వచ్చిన ప్రతి ఒక్కరికి అనేక దానాలు చేసావు. ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరికీ రథాలు, బంగారము, వెండి, సువర్ణ దానం, రత్నాలు ఇలాంటివి చేసావు తప్ప ఉమ్, పితృదేవతలకు ఏ కార్యాలు చేయలేదు. ఉమ్, పిండ ప్రదానాలు అంటూ చేయలేదు. అన్నదానం వంటి దానములు, పితృకార్యాలు నువ్వు చెయ్యకపోవడం వల్ల నీకు ఈ నువ్వు చేసినటువంటి దానమే ఇక్కడ కనబడుతోంది ఆ, అని చెప్పడం. నాకు పితృదేవతల విషయం నా జన్మలో తెలియకపోవడం వల్ల నేను ఇలాంటి పని చేశాను. ఉమ్, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆ దానములన్నీ ఆచరించుకునేటువంటి అవకాశం ఒకసారి ఇవ్వాలని అడగ్గా. ఆహా. అప్పుడు సూర్య భగవానుడు యముడు, ఇంద్రుడి యొక్క సహాయముతో ఉమ్, ఆ యొక్క కర్ణునికి 15 రోజులు ఈ కార్యక్రమాలు చేయడానికి భూమి మీదకి వెళ్ళేటువంటి అవకాశం ఇచ్చాను. అలా కర్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి తిథి రోజు వచ్చి ఆ, ఆ 15 రోజులు పితృదేవతలకి తర్పణాలు వదలడం, పిండ ప్రదానాలు, అన్నదానాలు వంటి దానాలు చేయడం, ఉమ్, ఇవన్నీ చేసి ఉమ్, తిరిగి భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య అంటే మహాలయ అమావాస్య రోజు తిరిగి స్వర్గానికి చేరుకోవడం అనేటువంటి ఈ కథ ఆధారంగా ఉమ్, మహాలయ పక్షాలకి, పితృపక్షాలకి అంతటి ప్రాధాన్యత వచ్చింది. ఉమ్. అందుకనే భాద్రపద మాసం చాలా ప్రత్యేకం. గురుగారు, మరి ఇప్పుడు మహాలయ పక్షాలు వస్తున్నాయన్నారు, అమావాస్య వరకు ఆచరించాలి అని అన్నారు కదా, అసలు ఏంటి అంటే ఇవి ఎవరు ఆచరించాలి అనేది కూడా మనం చూసుకోవాలి కదా ముఖ్యంగా. అసలు ఎవరు ఆచరించాలి, ఏ రకంగా ఆచరించాలో కూడా వివరించండి. చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. అసలు మహాలయ పక్షాలు, పితృపక్షాలు ఒక అద్భుతమైన అవకాశం. యాక్చువల్గా మన పురాణాల ప్రకారం, మన సనాతన ధర్మంలో ఉమ్, దేవతలని మనం కొన్ని కోరికల కోసం పూజిస్తాం. అంటే ధర్మబద్ధమైన కోరికలు. ఉమ్, నాకు వివాహం కావాలి, మంచి సంతానం కావాలి, అవును. భార్యాభర్తలు మేము కలిసిమెలిసి ఉండాలి, ఉమ్, ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి, ఉమ్, నాకు వ్యాపార అభివృద్ధి కావాలి, నాకు ఉద్యోగ అభివృద్ధి కావాలి, ఏదో ఒక మంచి కోరికతో, లేదా నాకు మోక్షము కావాలి, లేదా నాకు భగవంతుడి అనుగ్రహం కావాలి, ఏదైనా ధర్మబద్ధంగా ఆచరించేటువంటి కోరికలని ఉమ్, మనం ఎలా నెరవేర్చుకుంటామంటే ఒక పూజ ద్వారా, వ్రతం ద్వారా, దేవతార్చన ద్వారా భగవంతుడిని పూజించి ధ్యానించి మనం సంపాదించుకుంటాం. అవునండి. అలాగే ఒక పూజ కానీ, వ్రతం కానీ, దేవతల్ని పూజిస్తే మనకు ఒక ఫలితం వస్తే ఉమ్, దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతల్ని పూజించడం వల్ల వస్తుందని శాస్త్రం. ఓ, అంటే దేవతారాధన కన్నా పితృదేవత పితృదేవత ఆరాధన ఎక్కువ ఫలితం వస్తుంది. ఓకే. అలానే దేవతారాధన మానేయమని కాదు ఇక్కడ. అయితే పితృదేవతలు అంటే ఇంటిలో తల్లి కానీ, తండ్రి కానీ ఎవరైనా చనిపోతే ఉమ్, లేని పక్షంలో అటువంటి వారికి కోసం సంవత్సరంలో చేసే కార్యక్రమం ఆ తిథిలో ఉమ్, ఖచ్చితంగా వారికి సరైన కార్యక్రమం చేయాలి. దానివల్ల వారికి ఆత్మశాంతి కలిగి, పితృశాంతులు కలిగి, పితృశాపాలు, పితృదోషాలు ఉండవు. ఉమ్.
అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ చనిపోయినప్పుడు జరగాల్సినవన్నీ కరెక్ట్ గా కాదు జరగని కాదు వల్ల ఎవరైనా కాదు మీరు చనిపోయినప్పుడు కార్యాలు సరిగ్గా జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వాళ్ళకి అన్నీ సవ్యంగా జరగాలి, ప్లస్ జరిగినా జరగకపోయినా అవి నిర్వర్తిస్తున్నా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆబ్దికాలు వంటివి మనం పెట్టాలి. ఆ ఆబ్దికాలు అవి పెట్టేటప్పుడు కొన్ని సందర్భాల్లో సరైన తిథిలో పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఏదో సమస్య రావచ్చు రాకపోవచ్చు. అటువంటి వారికి అలాగే మనకి కేదార్నాథ్ వంటి దుర్ఘటనలు, లేదా మొన్న ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ వంటి దుర్ఘటనలు, ఏదైనా యుద్ధాలలో ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఎవరైనా చనిపోయినటువంటి వారు, కరోనా మహమ్మారిలో ఏ సమయంలో చనిపోరో ఎక్కడ చనిపోరో తెలియనటువంటి వారు, అటువంటి వారికి గనక పిండ ప్రదానాలు వంటివి సరైన తిథిలో జరగనప్పుడు అటువంటి వారికి మహాలయ పక్షాలు ఒక అద్భుతమైన అవకాశం. అవి జరుగుతున్నా కూడా ఈ మహాలయ పక్షాల్లో ఆ వారి తిథి యందు ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం, అది కుదరని పక్షంలో కేవలం మహాలయ అమావాస్య రోజు చేసిన ఆ పితృదేవతలు శాంతించి ఆ విశేషమైన శుభ ఫలితాలు ఇస్తారు. అయితే గురుగారు, ఇప్పుడు పితృదోషాలు పితృశాపాలు అంటూ ఉంటారు. అంటే వీళ్ళని మనం సరిగ్గా ఆరాధించకపోవటం వల్ల ఈ దోషం వస్తుందా? ఒకవేళ ఆ దోషం ఉంది అంటే మనకు ఎలా తెలుస్తుంది? దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఈ మహాలయ పక్షాల్లో? చాలా చక్కటి ప్రశ్న అండి. చాలామంది పితృదోషాలు పితృశాపాలని మాట్లాడతారు, వాళ్ళకి అవి తెలియవు. రెండోది ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని కూడా ఉండాలి. ఇది భయపడేటువంటి అంశం అయితే కాదు. ఫస్ట్ పితృదోషాలు పితృశాపాలు అంటే చాలామంది మీరు చూస్తే ఇళ్లలో ఈ మధ్య చాలామంది మేము నిత్యం పూజలు చేస్తున్నాం, ఏదో ఒక వ్రతం చేస్తున్నాం, భగవత్ ఆరాధన చేస్తున్నాం, అయినా మాకు కలిసి రావట్లేదు, లేదా మాకు ఇంట్లో వంశాభివృద్ధి జరగట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వంశాభివృద్ధి జరగట్లేదు, దాంతోపాటు ఇంటిలో సంతానానికి ఇబ్బందులు, సంతానానికి ఆరోగ్య సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు కలుగుతున్నా, లేదా సంతానం కలిగి ఉన్న సంతానం మధ్య గొడవలు అధికంగా ఉండడం, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు, లేదా ఇలాంటి సమస్యలు ఎవరికైనా అధికంగా ఉంటే వారికి పితృదోషాలు పితృకార్యాల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో గ్రహించి దానికి సంబంధించిన పితృదేవతలకి చేసుకునే శాంతులు చేసుకుంటే ఆ దోష నివృత్తి జరుగుతుంది. ఆ శాంతులు ఎప్పుడు చేసుకోవాలి అంటే ఏం లేదు, ఈ మహాలయ పక్షాల లాంటి పక్షాల్లో కనుక అవి ఆచరిస్తే ఆ దోష నివృత్తి జరుగుతుంది. ఒకటి. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి గతించిన పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టాలి. ప్రతి మాసంలో. నేటి ఆధునిక సమయాల్లో వృత్తి ఉద్యోగాల్లో అది సాధ్యపడట్లేదు. అటువంటి వారు కనుక సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు, అంటే మహాలయ అమావాస్య రోజు ఆ ఒక్కరోజు పితృ తర్పణాలు వదిలినా సంవత్సరం మొత్తం తర్పణాలు ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది. అదే గతించినటువంటి తల్లిదండ్రులు కానీ లేదా ఇంట్లో అన్న అటువంటి వాళ్ళు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎవరైతే గతించారో వారు వారి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పురుషుడు ఆ తర్పణాలు వదిలిపెట్టాలి. తల్లిదండ్రులకి ఎవరైతే గతించినటువంటి వారు ఉంటారో ఆ యొక్క సంతానం, ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది మగపిల్లల సంతానం ఉన్నారో వారు తర్పణాలు మహాలయ అమావాస్య రోజు విడిచిపెట్టడం. ఒకవేళ మగ సంతానం లేకపోతే ఆడపిల్లలు ఉంటే వారు ఆ పితృకర్మలు చేసేటువంటి బ్రాహ్మణులకి స్వయం పాకం వంటివన్నీ ఇచ్చుకుని వారి ద్వారా కూడా ఆ తర్పణాల వంటివి ఇప్పించి ఆచరింపజేయచ్చు, దోషం లేదు. అంటే మనకి ఈ రకమైన ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇంట్లో ఇప్పుడు చనిపోయిన తల్లిదండ్రులకు ఒక నలుగురు మగ సంతానం ఉంటే నలుగురు ఒక్క దగ్గరే కలిసి ఆచరించవచ్చా? ఎవరికి వాళ్ళు సపరేట్గా ఆచరించాలా? నలుగురు ఒక దగ్గర కలిసి ఆచరించడం ఉత్తమం. అలా కుదరని పక్షంలో నేటి ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఎవరైనా ఎక్కడుండైనా సరే వారు ఆచరించుకుంటే అది చాలా మంచిది, దోషం లేదు. కానీ నలుగురు ఒకే చోట ఉండి ఆచరించుకుంటే ఉత్తమం. అలా కుదరని పక్షంలో ఎవరికి వారైనా ఆచరించుకోమని మాత్రం నేను సూచిస్తున్నాను. ఓకే గురుగారు, ముఖ్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో ఒకవేళ చేయలేకపోయినా, లేదు ఒకవేళ డేటు తిది ఇవన్నీ మాకు కరెక్ట్గా తెలియదు, మేము చేయలేదు అనుకున్న వాళ్ళైనా కూడా ఏ రోజున ఆచరించాలంటారంటే అమావాస్య రోజున ప్రత్యేకించి ఏ రోజు? మనకి మహాలయ అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు. అసలు మహాలయ అమావాస్య చాలామందికి కొంచెం మంచి అవకాశం. ఎందుకు అంటే
మనం పితృకార్యాలు, పితృకర్మలు, శ్రాద్ధ కర్మలు, ఆబ్దికాలు వంటివి చేసుకున్నా అటువంటి వారు మహాలయ అమావాస్య రోజు మళ్ళీ ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ప్రతి నెల అమావాస్యకి తర్పణాలు వదలలేనటువంటి వారు ఖచ్చితంగా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదలాలి. మొట్టమొదటి నువ్వులతోటి, నీళ్లతోటి ఆ తర్పణాలు వేద పండితుల యొక్క మంత్రాల మధ్య వదలాలి. ఓకే. రెండోది, ఈ పితృతర్పణాల కార్యక్రమం అయిన తర్వాత వారి అవకాశాన్ని బట్టి మళ్ళీ ఆ పితృ దేవతలకి పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవచ్చు. దోషం లేదు, చాలా మంచిది. ఇది కాకుండా ఎవరికైతే కొంతమంది ఎప్పుడు చనిపోయారో తెలియనటువంటి వారికి శ్రాద్ధ కర్మలు ఎప్పుడు నిర్వర్తించాలో తెలియనటువంటి వారికి, లేదా ఆ సంవత్సరంలో సరిగ్గా ఆ తిథి ప్రకారం, తిథి ద్వయం, కొన్ని తిథులు ఇబ్బందులు వచ్చి సరైన సమయానికి చేయలేకపోయాం అనుకునేటువంటి వారికి మహాలయ అమావాస్య రోజు కనుక వారికి ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తే ఆ పితృదేవతలు తృప్తి చెందుతారు. అందువల్ల ఈ కార్యక్రమాలు ఇలా మహాలయ పక్షాల్లో, పితృపక్షాల్లో అమావాస్య రోజున ప్రత్యేకంగా చేయడం చేత కొంతవారికి మంచి ఫలితాలు ఉంటాయి, వంశాభివృద్ధి జరగడం, కుటుంబంలో సౌఖ్య, ఆనందం వంటి కలుగుతాయని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి